తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. సమయమందును అసమయమందును ప్రయాసపడు, ఉపదేశించుచు, ఖండించుము, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకనగా జాగ్రత్తనండి, ఆ వచనాలు ఏమి నేర్పుతున్నాయి? ఆ వచన భాగాన్ని చూస్తున్నప్పుడు తిమోతి సేవలో ప్రయాసపడిన వ్యక్తి ఎంతగా ప్రయాసపడాలో, ఎంతగా దేవుని కొరకు నలగాలో అంతగా నలగొట్టబడతా దేవుని పనిలో ప్రయాసపడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓ చక్కని అనుభవం తిమోతిలో మనం చూస్తున్నాం. ప్రయాసపడే వ్యక్తి చిన్న వయసులోనే దేవుని వాక్యం నేర్చుకున్నాడు అని మనం చూసాం. దేవుని సేవలో ప్రయాసపడాలి అన్న మనసు ఎలా కలిగింది? కొంతమందికి ఎంత చెప్పినా కూడా దేవుని పని పట్ల దృష్టి కలగదు. బైబిల్ ఒక మాట ఉంది, యెహోవా పనిని అశ్రద్ధగా చేయవాడు ఆశీర్వదించబడతాడా, శపింపబడతాడా? ఇర్మియా పుస్తకం 48:10. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని పనిని అశ్రద్ధగా చేసేవాడు శాపాన్ని పొందుతాడు. శ్రద్ధ కలిగి ప్రయాసపడే మనసు తిమోతికి ఎలా వచ్చింది అంటే, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు గనక, దేవుని వాక్యాన్ని ఎరిగాడు గనక ఆటోమేటిక్గా దేవుని మాటలు తన హృదయానికి అడ్డం ప్రారంభించాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే నేను పలుమార్లు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, వాక్యం వినాలి. వాక్యం వినకపోతే దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు ఉండాలని, దేవుని కొరకు జీవించాలని, దైవికంగా ఎదగాలని ఈ ఆలోచనలు రవ్వంత కూడా రావు. ఈరోజు మన భక్తి జీవితంలో బలహీనంగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే వాక్యము తెలియక. అందుకనే వాక్యం వినండి. వాక్యానికి ఉన్న ఆ బలం మీకు అర్థమైతే వాక్యాన్ని ఖచ్చితంగా మీ మనసులో తీసుకొస్తారు. మీలో చాలామంది వాక్యం వినరు, విన్నట్టుగానే ఫోజులు కొడతారు. ఏదైనా అడిగితే ఫీజులు మాడిపోయిన ఫేస్ చేసుకొని చూస్తుంటారు. విన్నట్టుగానే ఉండకండి, మీరు మోసపోతారు. దేవుని వాక్యం మనకు అర్థమైతే దేవుని కొరకు ప్రయాసపడాలన్న మనసు ఆ వాక్యమే మీలో కలిగిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి అదిగో అమ్మ యునేకి, అవ్వ లోయి, వీళ్ళిద్దరి అనుసంధానంలో తిమోతి చక్కగా వాక్యంలో బలపడ్డాడు. మన పిల్లలకి దేవుని వాక్యాన్ని నేర్పడమే కాకుండా దైవికమైన ఆలోచనలతో స్ఫూర్తిని ఇస్తే వాళ్ళు క్రీస్తు కొరకు కట్టబడతారు. దానికి నిలువెత్తు నిదర్శనం తిమోతియే. చాలా అద్భుతం. అంతేకాదు, చిన్నప్పుడు నుంచి దేవుని వాక్యాన్ని అవసాన పట్టాడు కనుక దేవుని సువార్త పనిలో నమ్మకస్తుడిగా కనబడుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చూడండి. నాకులాగే అతడు కూడా ప్రభు పని చేస్తున్నాడు. పౌలు గారు చెబుతున్నాడు, నేను ఎలాగైతే ప్రయాసపడుతున్నానో, నేను ఎలాగైతే దేవుని పని కొరకు కష్టపడడానికి ఇష్టపడుతున్నానో, నాకులాగే తిమోతి కూడా సేవలో ఉన్నాడు. కనుక నమ్మకస్తుడు, దేవుని సువార్త పనిలో నమ్మకంగా కనబడుతున్నాడు. అంతేకాదు, సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడని వ్యక్తిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సువార్త చెప్పడానికి సిగ్గుపడలేదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 23వ వచన భాగాన్ని చదివితే అక్కడ ఒక మాట మీకు ప్రస్తావించబడుద్ది. చదవండి. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని శీఘ్రంగా తెలుసుకోండి. అంటే అర్థం ఏంటి? విడుదల అంటే
జైలుకి వెళ్ళి వచ్చాడండి. దేనికి వెళ్ళాడు జైలుకి? ఈ మధ్యకాలంలో సేవకుల మీద లేనిపోని నేరాలన్నీ మోపడుతున్నాయి. చాలా విచిత్రం. అవి చెప్పడానికి కూడా బాధాకరమైన సందర్భాలే. ఓ దైవజనుడు తన సంఘానికి వచ్చే విశ్వాసిని గర్భవతిని చేశాడు. ఏం చేశాడు? గర్భవతిని చేశాడు. జాగ్రత్త, అందరు సేవకులు నమ్మడానికి వీల్లేదు, అస్సలు నమ్మడానికి వీల్లేదు. కొంతమంది చాలా న్యాగ్గా కొంతమందిని మాయబుచ్చి వాళ్ళ జీవితాలని చెడగొట్టే పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అయినా కూడా సంఘానికి వచ్చే విశ్వాసితో అక్రమ జీవితం కలిగి ఉండడం వల్ల ఆ పాస్టర్ గారు చేసిన నేరం నిరూపించబడిందని ఆ న్యాయవాది ఇచ్చిన తీర్పును బట్టి జైలుకు పంపించారు. అట్లా ఏమైనా వెళ్ళాడా తిమోతి? ఏమండి, అట్లా ఏమైనా పనికిమాల పనులు చేసి జైలుకి వెళ్ళాడా? ఏమండి, దేవుని సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడలేదు. అబ్బాయి, దేవుని మాటలు చెప్పావా తన్ను, దేవుని మాటలు ప్రకటించావా జైలుకి పంపిస్తా, కేసు పెట్టుకో అంటే సువార్త పని చేయడం సిగ్గుపడలేదు. జైలు కూడా వెళ్ళొచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఏమంటే కొంతమందికి ఎంత నామార్థం ఫీల్ అయిపోతారు. వామ్మో, ఆ పాస్టర్ గారి వెనకాలిపోతే తండమే కాదురా నాయన, తాలింపు బాగేయడమే కాదు, మెత్తగా తీసుకెళ్ళి తన్ని జైలు వేస్తారు. దేవుని కొరకు రోషం కలిగి మనం బ్రతకాలి. ఇవి చివరి దినాలు. ప్రశాంతంగా కడుపులో నీళ్లు కదలకుండా, కొండలో అన్నం టయానికి అవ్వకూడదా, మంచానికి కూడా ఏమాత్రం విశ్రాంతి ఇవ్వకూడదు, మంచంలో చక్కగా దొరులుతా హ్యాపీగా అయిపోతుంది అనుకుంటే ఒక రోజు రాబోతుంది శ్రమకాలం, శ్రమపడే రోజు. ఆ రోజు వచ్చాక చూద్దాంలేండి అంటే కుదిరే పనులు కాదు. ఇప్పటి నుంచే నువ్వు దానికి సిద్ధపాటు, ఆ వైరాగ్యం, ఆ నలుగుడు నీలోనికి రావాలి. ఆ తరిపిది నీకు లేకపోతే రేపొద్దున ఆ పరిస్థితులు వస్తే నువ్వు క్రీస్తు కొరకు బ్రతకలేవు. నేను తిమోతి గురించి, పౌలు గారి గురించి మాట్లాడడానికి ఇష్టపడే సందర్భాలు ఇవే. వాళ్ళు దేవుని కొరకు ఎంత రోషంగా పనిచేశారయ్యా అంటే అంత రోషంగా పనిచేశారు. ఎంతమంది గేలి చేసినా, అవమానపరిచినా, నిందించినా, వేధించినా, శోధించినా, ధిక్కరించినా, దూషించినా దేవుని కొరకు వాటిని అనుభవించడానికి ఎంతగా ఇష్టపడ్డారో వాళ్ళు. పొరపాటు చేసి, తప్పు చేసి తిప్పలు తెచ్చుకుంటే అది వేరేది. దైవికంగా దేవుని కొరకు రోషం కలిగి జీవించే నీ జీవితంలో ఏ ఎలిగేషన్స్ వచ్చినా, ఏ నేరారోపణలు వచ్చినా, ఏ అభ్యంతరాలు వచ్చినా క్రీస్తు కొరకు రోషం కలిగి బ్రతకాల్సిన బాధ్యత మనకుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఈ క్రైస్తవ వ్యతిరేకులు సేవకుల మీద లేనిపోని కేసులు, లేనిపోని నేరాలు మోపాలని పక్క రాష్ట్రాల్లో సేవ చేసే కొంతమంది సేవకులు ఎదుర్కొనే పరిస్థితులు. నార్త్ ఏరియాలో పనిచేసే ఒక సేవకుడి మీద కొంతమంది కేసు పెట్టారు. ఏంటంటే ఇదిగో ఆ చర్చికి వెళ్ళి అమ్మాయిని చేయబట్టుకున్నాడని. అంటే అసలు ఏమీ లేదు, అక్కడ జరిగింది లేదు, కానీ దాన్ని గావించి క్రియేట్ చేసి దానికి అబద్ధ సాక్షులు పుట్టించి సేవకుడిని జైలుకు పంపారు. ఆ సేవకుడు అంటాడు, నేను తప్పు చేస్తే బాధపడాలి, భయపడాలి, నాలో పొరపాటేమి లేదు, కనుక సువార్తను, దేవుని సేవలు పాటు చేయాలని ఈ ప్రయత్నాలు గనక నేను దేవుని కొరకు జైలుకి వెళ్ళడమే కాదు, ఆయన కొరకు చచ్చిపోవడానికి కూడా రెడీ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇటీవల కాలంలో ఖమ్మం ప్రాంతానికి ఒక యవనస్తుడు, ఒక 20-25 సంవత్సరాల వయసులోపు ఉండే ఒక యవనస్తుడు, నిండు యవనస్తుడు సువార్త కొరకు మిషనరీగా వచ్చాడు. ఎక్కడి నుంచి? ఛత్తీస్గఢ్ నుండి.
ఛత్తీస్గఢ్ నుండి ఖమ్మం ప్రాంతానికి సువార్తకు వచ్చిన ఒక కుర్రోడు సడన్గా ఈ మధ్యలో చనిపోయాడు. ఇతని వివరాలు తెలుసుకున్న ఆ ప్రాంతం వాళ్ళు కబురు పెట్టారు, ఇట్లా మీ అబ్బాయి చనిపోయాడని. వాళ్ళమ్మ ఎందుకు చనిపోయాడు, ఏం జరిగింది, ఏం చేశారు, ఏం అడగలే, ఎక్కడ అని తెలుసుకొని వచ్చింది ఆమె. ఈ విలేకరులు ఉంటారుగా, మీడియా వాళ్ళు, వాళ్ళ అమ్మని అడుగుతున్నారు, ఏంది మీరు బాధపడుతున్నారు? ఆమంటది, నాకు బాధ లేదు, మా అబ్బాయి ఎక్కడ చచ్చిపోయాడు అంది నాకు ఆలోచన కాదు, మా అబ్బాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంది ముఖ్యం. నా నమ్మకం నా కుమారుడు దేవుడి దగ్గర ఉన్నాడు కనుక నా కుమారుడు చనిపోయాడని నేను బాధపడతలే. ఏదో ఉద్యోగం చేస్తానో ఏదో పనికేలు చచ్చిపోతే బాధపడేదాన్ని. దేవుని పని కొరకు తెగించి ఖమ్మం ప్రాంతానికి వచ్చి సువార్త చేయడానికి వచ్చాడు. దేవుని పనిలో చనిపోయాడు కనుక నా ధైర్యం నా దేవుడి దగ్గర నా కొడుకున్నాడు. రేపొద్దున మనం కూడా అక్కడికి చేరవలసిన వాళ్ళ నుంచి ఆమె చెబుతూ ఉంటే మిగతా వాళ్ళు ఆశ్చర్యంగా నోరు తెరిచి వస్తున్నట. ఇంతకు మించిన పాత్ర మనకేముండదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం అట్లా బ్రతకాలి, దేవుని కొరకు అట్లా ఉండాలి అన్న విషయాన్ని బోధించడం కొరకే కొన్ని సందర్భాల్ని దేవుడు మన ఎదుట చూపిస్తాడు. వాటిని చూసినప్పుడు మనకు తెలియాల్సింది తెలుసా, నేను కూడా అలా ఉండాలి క్రీస్తు కొరకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సువార్త ప్రకటించే సిగ్గుపడలేదు. అంతేకాదు తిమోతి సేవాభారం, సువార్త భారం, ఆత్మల భారం కలిగినాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు. దేవుని సేవ కొరకు ఎలా ప్రయాసపడ్డాడు కొన్ని సందర్భాలు మీద తీసుకొస్తున్నాను. మీ క్షేమం కొరకు మీ కొరకు చింతించేవాడు అతని వంటి వాడు నా దగ్గర ఎవరు లేరు అని పౌలు గారు తిమోతి గురించి చెబుతున్నాడు. అంటే ఆత్మల భారం, దేవుని పనిలో కన్నీరు కార్చే అనుభవం కలిగిన వ్యక్తి. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి ఈ అనుభవాన్ని బలపరచడానికి. ఆత్మల భారం, సువార్త భారం కలిగిన ఈ తిమోతి దేవుని సేవ కొరకు ప్రయాసపడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.